ఎవరి మీదైతే పగ తీర్చుకోవాలి అనుకున్నానో దాన్ని నేను పెళ్లి చేసుకోవడమా? లేదు, అమ్మ మీద ఒట్టేయించి నోరు ముయించారు. ఇప్పుడేం చేయాలి? ఎవరినైతే నా జీవితంలో ఎక్కువగా ఆశ్రయించుకున్నానో అతనితోనే జీవితం పంచుకోవడమా? ఏం చేయను? ఏమప్పా, ఏం ఆలోచిస్తా ఉండావు? అమ్మని చెప్తాండా, ఏం చెప్పినా మంచి కోసమే చెప్తానప్పా. పోయి తాళిగట్టు. ఈ అమ్మ కోసం కట్టప్పా. వాడు కట్టడమ్మాజీ. కావాలంటే ఎవరినైనా కొట్టమను. వెనక ముందు ఆలోచించకుండా అందర్నీ కొడతాడు. ఎవరి జీవితమైనా నాశనం చేయమని చెప్పు, చిటికెలో నాశనం చేసేస్తాడు. అలా పెంచావు వాణ్ణి. ఇప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టమంటే వాడికేం తెలుస్తుంది అమ్మాజీ? అమ్మా, నువ్వు ఎవ్వరికీ ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవును, నాకేమీ తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, అమ్మ ఏది చెప్తే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా చేయడం. ప్రాణం తీయడమైనా ప్రాణం వదిలేయడమైనా ఏదైనా అమ్మ చెప్పినట్టే. నేను తాళి కడతానమ్మా. నీ అంతు చూద్దామన్న కోపం ఉండేది, కానీ నీ జోలికొచ్చినా నీ గురించి అమ్మకి చెప్పినా అమ్మ మీద ఒట్టు వేయించుకున్నారు. అదృష్టం బాగుండి తప్పించుకున్నావేమో అనుకున్నా, కానీ దొరికావు. నేను వేసే 3 ముళ్లతో నిన్ను బందీని చేస్తా. నాతో జీవితం పంచుకోవడమే పెద్ద శిక్ష అనుకునేలా చేస్తా. ఉరిమే గగనాలు, గుండెల్లో పిడుగుల సవ్వడులు, కరుణేది కసాయి లోకంలో బలిపీఠమదిగో మీకోసం. ఏంది మే, నా కొడుకును చేసుకోవడం ఇష్టం లేదా ఏమి? ఏం ఆనందబాబు, మీ అమ్మకి ఇష్టం లేదా? అది లేదమ్మా. మరి కూర్చోలేదేమి? పెళ్లికి ఇంత గందరగోళం జరిగింది కదా, అందుకే చిన్న బెరుకు బిడియం. అవసరమేలే. వదిలేసిపోయిన పెండ్లి కొడుకు కన్నా నా కొడుకు 1,00,000 రెట్లు మేలు. కండ్లు మూసుకొని తాళి కట్టించుకో.
మాంగళ్యధారణ బాబు ఈ దండలు మార్చుకోండి. అమ్మా ఇదిగో బాబు, నువ్వు అమ్మాయి మెళ్ళలో దండ వెయ్యి. ఓం పంజరానా కదైపోయే రాతే తారుమారై గతం కోరే. బిడ్డని అత్తారింటికి పంపించాలి కదా, ఆ మాత్రం బాధ ఉంటాదిలే. ఏంటమ్మా ఇది? తన కన్న కూతురు దూరం అయిపోతుందన్న బాధలా కనిపిస్తుందా నీకు? ఈ పెళ్లి ఇష్టం లేక ఏడుస్తున్న ఏడుపదే. ఆ విషయం నీకు తప్ప అందరికీ అర్థమవుతుంది. ఏమప్పా, ఈ మాత్రం చిన్న విషయం కూడా నా బుర్రకెక్కని పిచ్చి దాని లెక్క కనిపిస్తున్నానా ఏమి? ఈ రౌడీగాణ్ణి
ఇష్టంతో ఎవ్వరూ చేసుకోరు, ఏడస్తానే చేసుకుంటారు. వాళ్ళకు వేరే గతి లేక చేసుకుంటా ఉండారు. రాజకీయం కోసం నేనీ పెండ్లిని ఉపయోగించుకుంటాండా. నాన్న, మీకోసం ఈ పెళ్లి చేసుకున్నానన్నప్పుడు మీరు బాధపడితే ఎలా ఉంటుంది నాన్న? ఆ దేవుడు ఎవరి నుదుటన్నా ఏం రాస్తాడో తెలీదని మీరే అన్నారు కదా. నా నుదుటన్నా ఇంతే రాశాడనుకోండి. లేదమ్మా, నేనే నీ తలరాతని మార్చి రాసేశాను. పెళ్ళి ఆగిపోతే ఆగిపోయింది, ఎవరేమనుకుంటే నాకేంటని గుండెని రాయి చేసుకుని ఉండాల్సింది. ఆ ఒక్క క్షణం నేను ధైర్యంగా ఉండుంటే నువ్వు ఈ పెళ్లి చేసుకుని ఉండేదానివి కాదు. కేవలం నా పిరికితనంతో నీ ఆశని, ఆశయాల్ని, ఇష్టాల్ని అన్నిటినీ చంపేశాను. లేదు నాన్న, మా జీవితాలు బాగుండడం ఎంత ముఖ్యమో మీరు పరువుగా తలెత్తుకుని తిరగడం కూడా అంతే ముఖ్యం నాన్న. ఇంతవరకు మా జీవితాల్లో ప్రతిదీ బెస్ట్ ఇచ్చారు, ఇది కూడా బెస్టేనేమో. ఈ పెళ్లి జరగకపోయి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో. కోరుకున్నది దొరికే అవకాశం లేనప్పుడు దొరికిన దాంతోనే సర్దుకుపోవాలి కదా నాన్న. కూతుర్ని కాదమ్మా, అర్థం చేసుకునే అమ్మనిచ్చాడు ఆ దేవుడు. ఏమిట్రా ఇది? పెళ్ళాగింది లేదు, పరువు పోయింది లేదు, ఇంకా ఎందుకురా ఏడుపు? అందరూ ఎలా చూస్తున్నారు? లేవండి, లేమ్మా, లే. నువ్వు సరిగ్గానే ఇన్నావప్పా. అందరి మొఖాలు చూడు. నేనేదో ఆ అమ్మిని బలి పశువును చేసినట్టు జొచ్చాండారు. నేను చేసింది ఒప్పని ఈళ్ల నోటితోనే ఒప్పించాలబ్బా. అన్నయ్య, ఎప్పటికైనా సరే నీ కూతురే నా కోడలన్నయ్య. నేను ప్రమాణం చేస్తున్నాను. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఇక ఏ బెంగా లేకుండా తృప్తిగా ఉంటాను. నువ్వు నన్నేదో మాదిరి ఇరికిద్దామనుకున్నావు. పాపం, ఇట్టా జరుగుతాదనైతే ఊహించలే గదా. నువ్వు చేసిన మేలుకి చాలా థ్యాంక్స్ మే. ఏదో మాదిరిగా నీ రుణం తీర్చుకుంటానులే. ఏమప్పా, నేను చేసింది తప్పా ఒప్పా? వాళ్ళకి క్షమాపణలు చెప్పి ఆ పెళ్లి చెయ్యొచ్చు కదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. కానీ చెయ్యని తప్పుకి నేనెందుకు క్షమాపణలు చెప్పాలా? నాకు మానవ అభిమానం ఉండ్లే? నా ఒంట్లో కూడా సీము నెత్తురు ఉండ్లే? సరేప్పా, నా కొడుకు ఆ అబ్బిని కొట్టడం తప్పే కావచ్చు. కానీ అమ్మ ఫోటోని గాలిస్తే ఎవరన్నా ఊరుకుంటారా? మీ అమ్మ ఫోటోని గాలిస్తే మీరంతా ఊరుకుంటారా? అమ్మ మీద ప్రేమతో నా కొడుకు ఒణ్ణి కొట్టినాడు. నా బిడ్డ మీద ప్రేమతో నేను వాళ్ళ అమ్మని కొట్టినా. దీనిలో తప్పేమి? నా మీద కోపంతో ఆడ కూతుర్ని పీటల మీదనే వదిలేసి
పోయుండారే వాళ్ళది తప్పు. ఆ తప్పుని నేను సరిదిద్దినానప్పా. నా కొడుకు చేత తాళి గట్టించి ఈ ఆడకూతురి జీవితం నిలబెట్టినాను. ఒక కుటుంబం బజార్న పడకుండా కాపాడినాను. అది తప్పా ఒప్పా చెప్పండప్పా. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన మహానుభావురాలు అమ్మ నువ్వు. అమ్మాజీ గారికి 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 అమ్మాజీ గారికి. నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావు అమ్మాజీ. కానీ రాజకీయాలు వేరు, జీవితాలు వేరు. రాజకీయాలతో ఆడుకున్నట్టు జీవితాలతో ఆడుకుంటే ఏదో ఒకరోజు సరదా తీర్చేస్తుంది. ఆ రోజును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. జై అమ్మాజీ గారికి 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 అమ్మాజీ గారికి. అయ్యా వధూవర నాయనా, ఇప్పుడు పాణిగ్రహణం అంటే అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడవాలి. దీన్నే సప్తపది అంటారు. ఎందుకంటే వంశాభివృద్ధి కోసం, కీర్తి కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, సత్సంతానం కోసం అగ్నిహోత్రం చుట్టూ నడవాలి. బాబు, అమ్మాయి చేయి పట్టుకో. ఓం విశ్వం విశ్వర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత